హాయ్ హలో వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈ సంక్రాంతికి మీకోసం నేను వెరైటీగా పెసరపప్పుతో జంతికలు చేశానండి. చూడండి, కరకరలాడుతూ ఎంత చక్కగా ఉన్నాయి, ఎంత గుల్లగా ఉంటాయో ఈ జంతికలు. వీటిని ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక కప్పు పెసరపప్పుతో కావలసిన జంతికలు చేసుకోవచ్చండి. అది ఎలా అంటారా, ఈ సంక్రాంతికి నేను పెసరపప్పు జంతికలు చేస్తున్నానండి. దానికోసం ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. దీన్ని కుక్కర్లో మెత్తగా ఉడికించుకుంటాను. ఫస్ట్ ఇదిగోనండి, కుక్కర్లో మెత్తగా ఇలా నేను ఈ పెసరపప్పుని ఉడికించుకున్నాను. ఈ కప్పు పెసరపప్పుకి నేను ఒక అర కేజీ బియ్యం పిండి వేస్తున్నానండి. ఒక అర కేజీ బియ్యం పిండి. మనం కొన్న బియ్యం పిండి అయినా వేసుకోవచ్చండి, లేదా మనం మరపట్టించుకున్న బియ్యం పిండి అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పెసరపప్పు, ఈ బియ్యం పిండి మొత్తం మనం కలిసేట్లాగా కలిపేసుకుందాము. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 స్పూన్ల వామండి కొంచెం నలిపేసి వేస్తే ఆ వాము స్మెల్ బాగా దీనికి అంతటికీ పడుతుంది. సాల్ట్ నేను కొంచెం వాటర్లో వేసి తడిపి ఉంచుకున్నానండి, అంటే కరుగుతుందని బాగా. ఇప్పుడు ఆ సాల్ట్ వాటర్ కూడా దీంట్లో పోసుకుని ఇవన్నీ బాగా కలిపేసుకుందాం. కొద్దిగా 1 స్పూను కారం అండి, కొద్దిగా పొడి కారం 1 స్పూన్ వేస్తాం అంతే. ఇప్పుడు దీంట్లో ఈ సాల్ట్ వాటర్ వేసి కలుపుకుందామండి. చూసుకోండి ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని కావాలంటే కొంచెం వేసుకుని కలుపుకోవచ్చు. పిండి అంతా ఒకేసారి నీళ్లు పోసి కలిపేసుకోకూడదండి, కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఇలా కొద్దిగా కలుపుకొని మనం నూనె పెట్టుకుని ఆ నూనె కాగినలోపు మిగిలింది నానుతూ ఉంటుంది. కొంచెం తడిపడిగా కలుపుకొని ఉంచుకోవాలి. మిగిలిందంతా కూడా కొంచెం ఎక్కువగా మాత్రం కొంచెం ముద్ద ఎక్కువ నీళ్లు పోసుకుని మనం జంతికలు చేసుకుందుకు వీలుగా కలుపుకొని ఉంచుకోవాలి. ఒకేసారి అంతా కలిపేస్తే మరీ జారు అయిపోతుందండి, అప్పుడు నూనె లాగేస్తాయి. ఇది మిగిలిన తడిపడిగా కలుపుకోవాలి. మనం ఏవైతే వేసుకుంటున్నామో అది కొంచెం జారుగా కలుపుకొని ఉంచుకోవాలి, మనం జంతిక వేసుకుందుకు వీలుగా ఉన్నట్టుగా. చూసారా, ఇలా దీనికన్నా కొంచెం కొద్దిగా నీళ్ళు వేద్దాం. మరి ఎక్కువ నీళ్ళు వేస్తే నూనె లాగేస్తాయి, మొత్తం నూనెగా అయిపోతాయి జంతికలన్నీ. ఇలా కలిపి ఉంచుకొని ఇప్పుడు మనం నూనె పెట్టుకుందాం. నూనె కాగేలోపు ఇది కొంచెం నానుతుంది. ఇలా మనం నూనె పోసుకుని నూనె బాగా కాగనిద్దామండి. ఎప్పుడైనా సరేనండి, పిండి వంటలు చేసేటప్పుడు ఇలా వెడల్పుగా ఉండే మూకుడు అస్సలు పెట్టకూడదండి. ఇలా గుంట ఉన్న మూకుడే పెట్టాలి. అప్పుడే నూనె మనకి అందులో గుంటలోకి ఉండి బాగా మనకి వేగుతాయి అన్నమాట. ఇలా వెడల్పుగా ఉన్న మూకుల్లో పెట్టామనుకోండి, ఎంత నూనె పోసినా సరిపోదు. మనం జంతికలు కానీ లేదా బూరెలు కానీ ఏదైనా వేసిన నూనె పైకి పొంగిపోతుంది. ఇది అనుకోండి లోపలికి ఉంటుంది కాబట్టి నూనె పైకి పొంగదు. కొంచెం నూనెతో కూడా మనం చక్కగా ఎక్కువ పిండి వంటలు చేసుకోవచ్చు. అందుకని ఎప్పుడైనా సరే ఇలాంటి మూకుడు పెట్టుకుని చూడండి, మనకి నూనె కూడా చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం జంతికలు చుట్టుకుందామండి. మనము ఇలా జంతికల గొట్టం తీసుకుని ఒకటే ఉంటుందండి. ఈ జంతికల గొట్టానికి ముందు లోపల నూనె రాసేసుకుని ఈ 2 వైపులా కూడా ఆయిల్ రాసి పెట్టుకుంటే మనకి ఇలా పిండి మనకి జారటానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈ పిండిని ఈ చక్రాల దాంట్లో పెట్టేసుకుందామండి. దీని నిండా ఇలా పెట్టుకుని పైనుంచి ఒత్తుకుంటే మనకి జంతిక వచ్చేస్తుంది. నూనె కాగిందో లేదో చూద్దాం. మనము నూనె కాగిందో లేదో చూడటం చిన్న పెసర అలా వేసి చూస్తేనండి కాగిందండి. ఇప్పుడు జంతిక మనం వేసుకోవచ్చు. జంతికలు ఎత్తుకుందామండి. చేతి మీదకి చిందకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి. జంతిక వేసిన వెంటనే తిప్పేయకూడదు.
తిప్పేస్తే విడిపోయినట్టు అయిపోతుంది. కొంచెం ఒకవైపు కాలిన తర్వాత అప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకోవాలన్నమాట. కరకరలాడుతూ చాలా బాగుంటాయండి ఈ జంతికలు. ఇప్పుడు మనం ఇలా టర్న్ చేసుకుందాం. రెండు వైపులా కూడా చక్కగా ఎర్రగా వేగాలి, లేకపోతే లోపలంతా మళ్ళీ పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. చక్కగా రెండు వైపులా ఎర్రగా కాలనిద్దాం. ఇలా చక్కగా చిన్న చిన్న జంతికలు చుట్టుకున్నాం అనుకోండి, పిల్లలకి అలా ఒకటి ఇచ్చేస్తే వాళ్ళు హాయిగా ఆడుకుంటూ తింటారు. పెద్ద జంతిక చుట్టి వాళ్ళ మీద సగం అటు ఇటు పడేయకుండా ఉంటుంది. ఇలా మనం చక్కగా చేసుకోవచ్చు. చూడండి, రెండు వైపులా ఎర్రగా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసుకుని మళ్ళీ ఇంకొక జంతిక మనం వేసుకుందాం. చూడండి, ఎంతో చక్కని పెసరపప్పు జంతికలు ఈ సంక్రాంతికి మీకోసం ఇలా అన్ని జంతికలు మనం చుట్టుకుందాం. మీకోసం నేను తయారు చేసిన పెసరపప్పు జంతికలు రెడీ అయిపోయండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎన్ని జంతికలు అయ్యాయో. ఒక 1/2 కేజీ పిండి, ఒక కప్పు పెసరపప్పుతోటి చక్కని జంతికలు మనం చేసుకోవచ్చు.